మనతో పాటు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి గారు సార్ నమస్తే. ఎట్లా రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ నాయకులు గల్లీలో బీఆర్ఎస్ పథకాలు గెలిస్తే బీఆర్ఎస్ పథకాలన్నీ క్యాన్సిల్ అవుతాయి అని ఎట్లా చేస్తారు దీన్ని? ఆయన బెదిరింపులకు ఎవరు భయపడే లేదు. ఆయన ఇచ్చిన అమలు కానీ హామీలు ఇచ్చినందుకు ఎక్కడ ప్రజలు తిరగబడి కొడతారో అనే భయంలో ఉన్నాడు. కాబట్టి ఆయన బెదిరించైనా సరే ఓట్లు వేయించుకోవడానికి కృతనిశ్చయంతో ఉన్నాడు. దొంగ ఓట్లు పోల్ చేయడానికి చూస్తున్నాడు. కానీ ప్రజలు తల తెలివిపరులు. జూబ్లీస్ ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. మీరు చూస్తూనే ఉంటారు. 50-60 వేల లీడ్ తోటి ప్రజలు తెలంగాణ అభ్యర్థి అయిన మాగంటి సునీతమ్మని ఖచ్చితంగా గెలిపిస్తారు. దాదాపు మీరు గత కాలంగా ప్రచారం చేస్తున్నారు. ప్రజలు ఎటువైపు ఉన్నారు? ప్రజలు ఖచ్చితంగా మా వైపే ఉన్నారమ్మా. ఎందుకంటే కేటీఆర్ గారు స్పీచ్ చూసినప్పుడు మీరు ఒక్కసారి పబ్లిక్ని చూడండి, రియాక్షన్ వేరే ఉంటుంది. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పీచ్ వినేటప్పుడు చూడండి, అందరూ ఇట్లా కిందికి వేసుకుంటారు. ఎందుకు వేసుకుంటారు అంటే అసలు వీని చూసుడే బుద్ధి తక్కువ, వీనికి బెదిరించి మమ్మల్ని తీసుకొచ్చారు, వీని మాటలు ఎందుకు వినాలని చెప్పి వాళ్ళు నేల చూపులు చూస్తున్నారమ్మ. అదే కేటీఆర్ గారిది స్వచ్ఛందంగా వస్తున్నారు, మా అభిమాన నాయకుడు వచ్చిండు, కాబోయే ముఖ్యమంత్రి వస్తున్నాడు అని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థి సునీతమ్మ గారు భారీ మెజార్టీతో గెలుస్తారు. మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హైదరాబాద్ నుంచి తొలి గిఫ్ట్గా తెలంగాణ ప్రజలు ఇవ్వబోతున్నారు. జూబ్లీస్ అనేది ఒక ఉప ఎన్నిక. ఎందుకు ఈ ఉప ఎన్నికని కాంగ్రెస్ ఏమైనా ప్రెస్టేజ్గా తీసుకుందా? ఆయన ప్రెస్టేజ్ తీసుకుంటలేదు అర్థమవుతలేదమ్మా. నిజంగా వాళ్ళ క్యాండిడేట్ గెలవాలి అంటాని ఆయనకు అనిపిస్తే ఆయన ఒక ఛాలెంజ్ విసరమండి, నా పాల మంచిగుంటే నాకు ఓటేయండి, లేకుంటే నన్ను ఓడగొట్టండి అని చెప్పి ఒక మాట అనుమానండి. లేదు ఈడ ఓడిపోతే ముఖ్యమంత్రి పదవి దిగిపోతాడని చెప్పి చెప్పమానండి. ఏదన్నా ఒకటి క్లారిటీగా మాట్లాడారు. తలతూకకు సంబంధం లేనివి మాట్లాడతాడు. ఆయన చెప్పింది ఆయననే రాజకీయారని నేనేం చెప్పినా గిటనే చెప్పినా ఎలక్షన్లో చెప్పి వచ్చినా ఇప్పుడు అంతే అనేది ఫిక్స్ అయింది. కాబట్టి ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయనకు అర్థమవుతలేదు. ప్రజలు మళ్ళీ కేసీఆర్ రావాలనుకుంటున్నారు ఖచ్చితంగా అమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఇంకొక హాఫ్ అన్ అవర్లో కేటీఆర్ గారు రాబోతున్నారు. స్పందన చూసి మీరే చెప్తారు ఎలా ఉంటుంది అనేది, మీరే చెప్తారమ్మా.